డియర్ వ్యూయర్స్, ఈరోజు మనము సోమర్తనంగా ఉంటే ఏ విధంగా హాని జరుగుతుందనే వాక్యం చూసుకుందాము. ఇఫ్ వీ విల్ బీ లేజీ, దట్ హౌ ఇట్ విల్ హార్మ్, దట్ వీ విల్ సీ టుడే ఇన్ సామెతలు 6వ అధ్యాయము 10-11 వచనము. ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును. అంటే మనం అట్లా కొద్దిసేపు పడుకుందామని ఇంకా కొద్దిసేపు పడుకుంటే ఇంకా మనకు సోమరి అయ్యి మనం సక్సెస్ఫుల్గా ఉండలేమని వాక్యం సెలవిస్తుంది. Proverbs 6th chapter 10th and 11th verse. At a little sleep, a little slumber, a little folding of the hands to sleep, so shall thy poverty come as one that travelleth, and thy want as an armed man. If we sleep, if we just waste time, we will not get blessings. God has created sleep to help us recover, rest from all the household chores and to recharge for the day. But we will sleep more, that our mind and our soul will get so much of laziness that will make us away from God. నిద్ర అనేది మనకు దినం అంతటి శ్రమ నుండి, పని నుండి స్వల్ప విశ్రాంతి, మరుసటి దినం కొరకు కావాల్సినంత బలం కోసం మాత్రమే. కానీ అధికంగా మనము నిద్రించినప్పుడు మనలో చాలా సోమరితనం ప్రవేశించి అది మన జీవితానికి మనము దేవుడికి దూరం అయ్యేదిగా చేస్తుందని మనము వివేకంగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కంటెంట్ నచ్చిన ఎడలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ని ఎంతోమందికి షేర్ చేస్తుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్. థ్యాంక్ యూ.